Okay, my good morning students. Application of trigonometry లో exercise 12.1 లో ఏదైతే ఉందో ఆల్రెడీ మనం 2 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నాం. అందులో పార్ట్ 1 లో ఒక 3 ప్రాబ్లమ్స్, పార్ట్ 2 లో ఒక 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయమ్మా. ఇది పార్ట్ 3 వీడియో అన్నట్టు. చూడండి మా దీనిలో అసలుకి 7th క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చినారు? An electrician wants to repair an electrical connection on a pole of height 9 meters. అంటే ఏదైతే ఉందో ఒక ఎలక్ట్రీషియన్ అనే అతను ఒక ఎలక్ట్రికల్ పోల్ ని దాని యొక్క హైట్ 9 మీటర్స్ ఉన్నదాన్ని దాన్ని రిపేర్ చేయాలనుకున్నారు. హీ నీడ్స్ టు రీచ్ 1.8 మీటర్స్ బిలో ది టాప్ ఆఫ్ ది పోల్ టు డూ రిపేర్ వర్క్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే టాప్ ఆఫ్ ద పోల్ ని మనం ఏదైతుందో రిపేర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి పైన 1.8 మీటర్ కంటే కింద అతను ఉంటే సరిపోద్ది అనమాట. What should be the length of the ladder which he should be used when he climbs at an angle of 60 degrees with the ground? అంటే ఏదైతే ఉందో ఎంత లెంత్ ఆఫ్ ద ladder అనేది అతను యూజ్ చేయాలి. ఆ ఏదైతే ladder అనేది 60 degrees with the ground తో 60 degrees యాంగిల్ చేస్తే what will be the distance between the foot of the ladder and the foot of the pole? ఆ foot of the ladder, foot of the pole కూడా వాడు ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సరే ఏదైతే ఉందో మనం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో మనం డయాగ్రామ్ కానీ చూసుకున్నట్టయితే చూడండి, మా డయాగ్రామ్ ని డ్రా చేద్దాం. ఏదైతే ఉందో ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసేసినట్టయితే ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో ఇక్కడ ఏ, ఇక్కడ ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఇక్కడ ఏసి అనేది ఏమన్నా హైట్ ఆఫ్ ద పోల్ అన్నాడు. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఇక్కడ వర్క్ ని చేయడం కోసం ఏదైతే ఉందో ఇక్కడ వర్క్ చేయాలంటే పర్సన్ అనే అతను ఇక్కడ నుండి ఇక్కడ నుంచి నిలబడి చేస్తాడు అన్నాడు. కాబట్టి ఏదైతే ఉందో కొంత డిస్టెన్స్ లో ఏదైతే ఉందో ఈ విధంగా మనకి ల్యాడర్ అనేది వేస్తున్నాడు అన్నట్టు. ఇక్కడ అంటే ఏదైతే ఉందో బీడీ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద ల్యాడర్. ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి లెంత్ కాస్త మనకి 9 మీటర్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి లెంత్ కాస్త మనకి 9 మీటర్స్ అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి లెంత్ కాస్త ఎంత అన్నట్టు 1.8 మీటర్స్ అన్నారు. 1.8 మీటర్స్. ఇది మొత్తం 9 మీటర్స్ అయితే ఇది 1.8 మీటర్స్ అన్నట్టు. సరే చూడమ్మా, అది 1.8 మీటర్స్ అయితే ఇది ఎంత ఉంటుంది అంటారు? 9 నుంచి 1.8 తీసేస్తే చూడమ్మా, 9 నుంచి 2 పోతే 7 అంటే 7.2 మీటర్స్ అన్నట్టు. ఇది 7.2 మీటర్స్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకేమి ఇచ్చున్నారు? ఓకే, మా లెంత్ ఆఫ్ ద ల్యాడర్ విచ్ షుడ్ వెన్ హీ క్లైమ్స్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద గ్రౌండ్. అంటే ఏదైతే ఉందో ఈ లెంత్ ఆఫ్ ద ల్యాడర్, ఈ ల్యాడర్ యొక్క లెంత్ కనుక్కోవాలి. ఈ ల్యాడర్ వచ్చి ఇక్కడ మనకి 60 degrees యాంగిల్ చేస్తుందంట. అయితే వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ద పోల్. అంటే ఏదైతే ఉందో ఈ లెంత్ బీడీని కనుక్కోమన్నారు, అలాగే సిడీని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సరే మనకి ఏదైతే ఉందో లెట్ us టేక్ అని చెప్పి రాస్తాం కదా. లెట్ us టేక్ AC is equal to height of the pole, and BD is equal to length of the ladder. మనకి ఏదైతే ఉందో గివెన్ దట్ ఏమేమి ఇచ్చున్నారు? AC is equal to 1.8 మీటర్ అండ్ AB AB అన్నట్టు. AB is equal to 1.8 meters అండ్ AC is equal to 9 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాల్సి ఉంటుంది? BC అనేది ఫైండ్ అవుట్ చేయాలి. BC is equal to, BC కావాలంటే మనకి AC నుంచి ABని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది. AC minus AB అంటే 9 minus 1.8 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 7.2 మీటర్స్ అన్నట్టు. ఇంకా మనకి ఇంకా ఏమేమి ఇచ్చున్నారు? యాంగిల్ BDC ఇచ్చున్నారు. యాంగిల్ BDC ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అది కూడా మనకి ఇచ్చున్నారు అనమాట. ఈ విధంగా మనకి ఇచ్చిందంతా కూడా మనం రాసి పెట్టుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే ఏదైతే ఉందో మనకి డయాగ్రామ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ BCD అనేటువంటి ట్రయాంగిల్లో BCDలో మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ ఏదైతే ఉందో 60 degrees ఇది ఆపోజిట్ సైడ్ అమ్మా, ఇది హైపోటెన్యూస్ అనమాట. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటే ఫార్ములా ఏంటి? sin 60 degrees is equal to ఆపోజిట్ సైడ్ అంటే బీసీ డివైడెడ్ బై బీడీ అవుతుంది. దట్ ఇంప్లైస్ sin 60 అంటే ఎంత? √3/2 అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు బీసీ అంటే ఎంత? 7.2 డివైడెడ్ బై బీడీ. దట్ ఇంప్లైస్ మరి ఏదైతే ఉందో √3 ఇంటూ బీడీ ఈజ్ ఈక్వల్ టు 7.2 ఇంటూ 2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు √3 ఇంటూ బీడీ ఈజ్ ఈక్వల్ టు 7.2 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 14.4 అన్నట్టు. దట్ ఇంప్లైస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు 14.4/√3. That implies BD is equal to 14.4 by √3 అంటే ఎంత? 1.732 అవుతుంది. 14.4 అంటే 1.732. మరి దీన్ని ఇప్పుడు మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. డివైడ్ చేసే క్రమంలో ఏదైతే ఉందో 3 డిజిట్స్ అవతలి తీసుకెళ్తే 14,400 డివైడెడ్ బై 1732. ఇప్పుడు నేను డివైడ్ చేస్తానమ్మా. 14,400ని 1732 1732 తోటి డివైడ్. సో చూడమ్మా 1732 8s చూద్దాం. 1732 8s అన్నట్టు. 8 2s are 16, 3 8s are 24 plus 1 25, 56 plus 2 58, 8 plus 2 అంటే 13, 8 56 అవుతుంది. అంటే మనకి ఏదైతే ఉందో చూసినట్టయితే 8తో డివైడ్ చేస్తే 13 8 56. 10లోంచి 6 పోతే 4, 9లోంచి 5 పోతే 4, 13లోంచి 8 పోతే 5, ఇంకా అంతే 1 వెళ్ళిపోతుంది. ఇంకా పక్కన 8 పక్కన పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 1732 3 టైమ్స్ వెళ్తుంది అన్నట్టు. 1732 3 టైమ్స్ అన్నట్టు. 3 2s are 6, 3 3s are 9, 3 7s are 21, 5196 అంటే 8.3 అన్నట్టు. 5196 మరి 10లోంచి 6 పోతే 4, 13లోంచి 9 పోతే 4, 3లోంచి 1 పోతే 2 అన్నట్టు. మళ్ళా పక్కన 0 పెట్టేసుకుంటాము. ఇది తోందో 1 టైం పోతుందమ్మా మళ్ళీ 1732 అంటే ఇది 10లోంచి 2 పోతే 8, 3లోంచి 3 పోతే 0, 14లోంచి 7 పోతే 7 అన్నట్టు. 708 వస్తుంది. మళ్ళీ 0 పెట్టుకుంటామమ్మా. 1732 మళ్ళీ 3 టైమ్స్ అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ 5196 ఈ విధంగా మళ్ళీ ఏదైతుందో సబ్ట్రాక్ట్ చేస్తే 10లోంచి 6 పోతే 4, 17లోంచి 9 వెళ్ళిపోతాయి 8, నెక్స్ట్ 9లోంచి 1 పోతే 8 అన్నట్టు. 884 సరే అప్రాక్సిమేట్గా ఏదైతే ఉందో 8.313 టైమ్స్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చూడమ్మా, జస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఉందో మనం లెంత్ ఆఫ్ ద ల్యాడర్ని మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో మళ్ళీ చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే ఉందో సిడి యొక్క లెంత్ కూడా కనుక్కోవాలి. ఈ సిడి యొక్క లెంత్ కనుక్కోవాలి అంటే మనకి ఏదైతే ఉంది ఇక్కడ 60 degreesకి ఏదైతే ఉంది ఇది ఏమన్నా ఆపోజిట్ సైడ్, ఇది ఏమన్నా ఎడ్జసెంట్ సైడ్. అంటే మనకి ఏదైతే ఉందో ఇన్ ట్రయాంగిల్ బీసీడీలో tan 60 degrees అప్లై చేస్తానమ్మా. tan 60 degrees is equal to ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై సిడి అవుతుంది. దట్ ఇంప్లై tan 60 అంటే ఎంత? √3. √3 is equal to బీసీ అంటే 7.2 బై సిడి అన్నట్టు. దట్ ఇంప్లైస్ సిడి is equal to 7.2 బై √3 అంటే 1.732. ఇదంటే ఏదైతే ఉందో 7200 డివైడెడ్ బై 1732 చేసినట్టయితే మరి ఇది అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అంటే 4.156 వస్తుంది. 4.156 వస్తుంది అన్నట్టు. సిమిలర్గా అది కూడా ట్రై చేయండి. ఓకే.
ఓకే, మా నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. 8th ప్రాబ్లం. ఏ boat has to cross a river. It crosses the river by making an angle of 60 degrees with the bank of the river due to stream of the river, and it travels a distance of 600 meters to reach the another side of the river. What is the width of the river అని చెప్పేసి ఇచ్చినారు. ఏదైతే ఉంది ఇక్కడ కానీ మనం డయాగ్రామ్ కానీ చూసినట్టు ఏదైతే ఉందో రఫ్ డయాగ్రామ్ చూసినట్టయితే ఈ విధంగా మనకి ఒక రివర్ ఉంది అన్నట్టు. ఒక రివర్ ఈ విధంగా మనకి రివర్ అనేది ఉంది. ఆ రివర్లో ఏదైతే ఉందో వాటర్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుందమ్మా. వాటర్ అనేది ఒక విధంగా ఈ విధంగా ఫ్లో అవుతుంది. విధంగా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే ఇది కాస్త మనకి విడ్త్ ఆఫ్ ద రివర్ అవుతుంది. ఏబి అనేది విడ్త్ ఆఫ్ ద రివర్ అవుతుంది. ఒకవేళ బోట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోమ్మా, స్టార్ట్ అయ్యి ఏదైతే ఉందో అది ట్రావెల్ చేస్తుంటే దీని యొక్క ప్రవాహ యొక్క స్ట్రీమ్ యొక్క దానికి అది ఏదైతే ఉందో ఈ విధంగా ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇలా మామూలుగా అంటే ఏదైతే ఉందో ఇలా వెళ్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి అది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ అనుకుందాం. ఏసీ ఇస్ ద distance travel. చూడండి మా జాగ్రత్తగా, boat has to cross a river. It crosses the river by making an angle of 60 degrees with the bank of the river. అంటే ఏదైతే ఉందో అది కాస్త 60 degrees యాంగిల్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనకి 60 degrees యాంగిల్ చేస్తుంది. ఇక్కడ 60 degrees యాంగిల్ చేస్తుంది. అంటే ఇక్కడ 60 అంటే ఇక్కడ కూడా మనకి 60 degrees యాంగిల్ అవుతుంది. ఏదైతే ఉందో బ్యాంక్ అంటే ఇది అనమాట. బ్యాంక్ తోటి అది 60 degrees యాంగిల్ చేసుకుంటా వెళ్తుంది అన్నట్టు. ట్రావెల్ డిస్టెన్స్ మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 600 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే ఈ విడ్త్ ఆఫ్ ద రివర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేమ్మా, ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ఏదైతే ఉందో డయాగ్రామ్ ప్రకారం చూసినట్టయితే డయాగ్రామ్ కానీ మనకి ఇక్కడ దీని ప్రకారం కనపడతా ఉంటే ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇచ్చిందట్టు ఏబి ఈజ్ ఈక్వల్ టు width of the river అన్నట్టు. width of the river, AB is the width of the river, and AC is equal to and ఏదైతే ఉందో distance traveled by the boat. distance traveled by the boat ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సరే, ఇప్పుడు మనం గివెన్ దట్ అని చెప్పేసి ఏం రాస్తాము? గివెన్ దట్ ఇక్కడ మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 600 meters, యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఓకేమా, ఇప్పుడు దీని నుంచి మనకి ఇంట్రాయాంగిల్ ఏబిసిలో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఏబి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఏమన్నా హైపోటెన్యూస్. అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే మనకి సైన్ 60 degrees అనమాట. sin 60 degrees is equal to AB by AC. sin 60 అంటే ఎంత? √3/2 is equal to AB by AC అంటే 600 అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ ఇక్కడ 2 1s 2 300s అనమాట. అంటే దట్ ఇంప్లైస్ AB is equal to 300 into √3 meters. Therefore width of the river is equal to 300 √3 meters. Okay, my 9th question nodama. An observer of height 1.8 meter is 13.2 meter away from a palm tree. The angle of elevation of the top of the tree from his eyes is 45 degrees. What is the height of the palm tree అని చెప్పేసి ఉన్నారమ్మా. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే డయాగ్రామ్ కానీ డ్రా చేసినట్టయితే ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఏదైతే ఉందో ఒక పామ్ ట్రీ ఉందన్నట్టు. ఈ విధంగా ఒక పామ్ ట్రీ ఉందన్నట్టు. అలాగే ఏదైతే ఉందో ఒక అబ్జర్వర్ కూడా ఉన్నారు. అబ్జర్వర్ అనే అతను కూడా ఉన్నారు. ఈ అబ్జర్వర్ యొక్క హైట్ వచ్చేసరికి 1.8 మీటర్ అని చెప్పేసి ఇచ్చినారు. అబ్జర్వర్ యొక్క హైట్ 1.8 మీటర్. అంటే ఇది ఏదైతే ఉంది ఏబి అనే అతను అబ్జర్వర్ అని చెప్పేసి అనుకుందాం. ఏబి అనే అతను అబ్జర్వర్ అని చెప్పేసి తీసుకుందాం. అలాగే ఏదైతే ఉందో పామ్ ట్రీ యొక్క హైట్ ఇది కాస్త మనకి సిడి అనుకుందాం. ఇక్కడ మధ్యలో ఈ అనే పాయింట్ పెట్టుకున్నట్టయితే ఈ విధంగా మనం ఒక లైన్ ని మనం డ్రా చేసుకున్నట్టయితే ఏదైతే ఉందో
ఇక్కడ సిడి ఏమన్నా హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ అన్నట్టు, ఇక్కడ ఏదైతే ఉందో ఏబి ఏమన్నా హైట్ ఆఫ్ ది అబ్జర్వర్ అన్నట్టు. ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనకి అబ్జర్వర్ ఆఫ్ హైట్ 1.8 మీటర్, అబ్జర్వర్ ఆఫ్ హైట్ 1.8 మీటర్ ఈస్ 13.2 మీటర్స్ అవే ఫ్రమ్ ద పామ్ ట్రీ. పామ్ ట్రీ నుంచి ఇతను ఎంత దూరం ఉన్నాడు? 13.2. అంటే ఇది కూడా ఏమవుతుంది? 13.2 మీటర్ అవుతుంది అన్నమాట. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఫ్రమ్ హిజ్ ఐస్. అంటే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నారు? 45 degrees అని చెప్పేసి ఇచ్చున్నారు. 45 degrees. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ? అంటే సిడి యొక్క హైట్ ఎంత? సరే, మనం స్టార్టింగ్ లో రాసుకుంటాం కదా. లెటర్స్ టేక్ ఏం తీసుకున్నాం? AB is equal to height of observer and CD is equal to height of palm tree. ఓకే అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో గివెన్ దట్ అని చెప్పేసి రాద్దాం. ఏమేమి ఇచ్చినాడు? గివెన్ దట్ BD is equal to AE is equal to 13.2 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే AB is equal to ఈ DE is equal to 1.8 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. ఓకే అమ్మా. అంటే ఇది ఎంత లెంత్, ఇది కూడా సేమ్ హైట్ అన్నట్టు. ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చినారు మనకు? ఆల్సో గివెన్ యాంగిల్ CAE is equal to 45 degrees అని కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాను. ట్రయాంగిల్ CEA. ఇన్ ట్రయాంగిల్ CEA, ఈ CEA అనే ట్రయాంగిల్లో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ. అంటే మనం ఇప్పుడు CE కనుక్కోవాలి. అంటే ఇది ఆపోజిట్ సైడ్ అమ్మా, ఇదేమన్నా ఎడ్జసెంట్ సైడ్. అంటే tan 45 తీసుకుంటాను. tan 45 degrees is equal to ఆపోజిట్ సైడ్ అంటే CE డివైడెడ్ బై AE. tan 45 అంటే 1 is equal to CE by AE అంటే 13.2. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేస్తే CE is equal to 13.2 meters అన్నట్టు. 13.2 meters అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ therefore మనకి కావాల్సింది ఏంటి? CD కావాలి. CD is equal to CE plus ED. మా CE అంటే ఎంత? 13.2 వచ్చింది. ప్లస్ ఈడి అంటే ఎంత? ఈడి అన్న డి అన్న 1.8 అనమాట. 13.2 ప్లస్ 1.8 అంటే 15 meters. ఓకేమా. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ, హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ is equal to 15 meters. ఓకేమా, నోట్ చేసుకోండి. Okay, my 10th problem చూడమ్మా. In the adjacent figure, AC is equal to 6 centimeter and AB equal to 5 centimeter. Angle BAC is equal to 30 degrees. Find the area of the triangle. మరి దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం నేనేం చేస్తాను అంటే ఇక్కడ B దగ్గర ఇలా ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తాను. ఆపోజిట్ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ అనేది ఇక్కడ మనకి 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సపోజ్ ABC అని ఇక్కడ మనం D అనే పేరు పెట్టుకున్నాం అనుకోమ్మా. చూడమ్మా, ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏదైతే ఉందో నేను బ్లాక్ కలర్ తో డ్రా చేసినటువంటి ట్రయాంగిల్ చూడండి జాగ్రత్తగా. ఈ ట్రయాంగిల్ కాస్త మనకి ఏమైపోయింది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎంత ఉంది? 30 degrees ఉందన్నమాట. ఈ 30 degrees లో ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆపోజిట్ సైడ్ అమ్మా, ఇది ఏమన్నా ఎడ్జెస్ హైపోటెన్యూస్ అన్నట్టు. అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిడిలో ఇప్పుడు నేను ఏదైతే ఉందో బీడీని ఫైండ్ అవుట్ చేస్తాను. బీడీని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటే sin 30 degrees అప్లై చేస్తాను. sin 30 degrees is equal to BD by AB. That implies sin 30 అంటే ఎంత? 1/2 is equal to BD అంటే మనకు తెలియదు, BD divided by AB అంటే 5 అన్నట్టు. That implies BD is equal to 5/2. 5/2 అంటే ఎంత? 2.5 centimeter. అంటే ఇక్కడ మనకి 2.5 centimeters వచ్చిందమ్మా.
మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. therefore area of triangle ABC, therefore area of triangle ABC is equal to half into base into height, that is equal to half into base ante enta 6 into height ante enta 2.5. మా 2 1s 2 3s అన్నట్టు 3 into 2.5 అంటే ఎంత? 7.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే అమ్మా, ఈ విధంగా మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే అమ్మా, నోట్ చేసుకోండి.